ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనం సంబంధించిన పొలం భూములన్నీ ఆన్లైన్లో ఎట్లా చూసుకోవచ్చు అంటే అఫీషియల్గా తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా చూసుకోవచ్చు ఇప్పుడు మీకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్కి వెళ్ళి భూభారత్ అని వెబ్సైట్ పోయి అఫీషియల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. చేసింది మనం మామూలుగా వెళ్ళేసి కింద సర్వీసెస్ అని ఉంటాయి, ఇది ఇక్కడ ల్యాండ్ డీటెయిల్ సెర్చ్, దీన్ని మనం క్లిక్ చేయాలి. చేసి డిస్టిక్ ఏ డిస్టిక్ మనది ఏ డిస్టిక్, ఇప్పుడు సపోజ్ నేను పెద్దపల్లి పెడతా, మండల్ మళ్ళీ ఏంది ఇప్పుడు అది కూడా పెద్దపల్లి పెడదాం, విలేజ్ అది కూడా పెద్దపల్లి పెడదాం. పెట్టినాక ఏమిటంటే ఇక్కడ మనకు సంబంధించిన సర్వే నెంబర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఖాతా నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ క్యాప్చర్ కొట్టాలి. కొట్టి ఫెచ్ కొడితే మా కింద డీటెయిల్స్ వస్తాయి చూడండి. పేరు, ఖాతా నెంబరు, దాని వాల్యూ ఎంత, మార్కెట్ వాల్యూ ఎంత, టోటల్ దాని ఏరియా ఎంత, అది ఏ టైపు మొత్తం చూపెడుతుంది. ఇట్లా కాకుండా ఇంకో ప్రకారం ఇప్పుడు మనకి ఏంది రైతు బంధు అప్లై చేసుకోవాలంటే పాస్బుక్ ఉండదు, మర్చిపోతాం, ఇంట్లో మర్చిపోతాం, దాని జిరాక్స్ లేదు. అట్లా కావాలంటే మన ఇక్కడ పట్టాదారు పాస్బుక్ నెంబర్ అని ఉన్నది, ఇది సెలెక్ట్ చేసి మనకేదైనా మన పాస్బుక్ జిరాక్స్ కావాలంటే ఇక్కడ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఉన్నది, చేసి మన పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసి క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫిచ్ కొడితే మన ఆధార్ ఫస్ట్ 4 నెంబర్స్ అవుతుంది, దాన్ని మనం టైప్ చేయాలి. చేసి మళ్ళీ క్యాప్చర్ కొట్టాలి. పెడితే పాస్బుక్ మీద నేము, సర్నేము, ఏం సర్వే నెంబర్ ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్ ఇక్కడ కొట్టినామంటే మనం మొత్తం పూర్తి డీటెయిల్స్ వస్తాయి. పాస్బుక్ నెంబర్ ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకుంటే మనం సరిపోతాయని అప్లై చేసుకోనికి దీనికి కానీ ఇంకో. ఓకేనా అండి, వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి.